ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. విదేవ చాహం. 15 అధ్యాయాలు. ఇప్పుడు చెప్పే 15 శ్లోకాలు. 16వ శ్లోకం. ఇక్కడ ఈ 16 శ్లోకంలో నిరుపాధిక ఆత్మస్వరూప నిర్ధారణకి మాత్రమే కాకుండా సమస్త గీతాశాస్త్ర తాత్పర్యాన్ని నిర్మించడానికి సమస్త గీతా తాత్పర్యం యొక్క విషయాన్ని నిర్ణయించడం కోసం ఇప్పుడు చెప్పబోతున్నాడు అని. 16వ శ్లోకం. ద్వావిమౌ పురుషౌ లోకే చరాశ్చాక్షర ఏవ చ చరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ద్వావిమౌ పురుషౌ లోకే చరాశ్చాక్షర ఏవ చ చరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరాశ్చాక్షర ఏవ చ. లోకల్లో ఈ ఇరువురు పురుషులు చరుడని అక్షరుడని చెప్పబడుతున్నారు. చరసర్వాణి భూతాని. చరం అంటే ఏమిటి? చరం అంటే సర్వభూతాలు, సర్వ ప్రాణులు. కూటస్థో అక్షర ఉచ్యతే. కూటస్థుడంటే అక్షరమని చెప్పబడును అని ఈ శ్లోకం. భాష్యం. ద్వౌ ఇమౌ పృథక్ రాశీకృతౌ పురుషౌ ఇతి ఉచ్యతే. ఇద్దరు. ద్వౌ ఇమౌ ఇద్దరు వీళ్ళు. వాళ్ళు పృథక్ రాశీకృతౌ పురుషౌ ఇతి ఉచ్యతే. వాళ్ళు వేరు వేరు రాశిగా చేయబడిన వాళ్ళు పురుషులని చెప్పబడుతున్నారు. పురుషులని చెప్పబడుతున్నారు. వేరు వేరు 2 రాశులుగా చేయబడిన వాళ్ళు చరము అక్షరము. అర్థమైందా? లోకే సంసారేక్షరః చ చరతి ఇతి క్షరో వినాశీ ఏకో రాశిః. సంసారమందు చరః చ అంటే చరతి అని అర్థం. చరః అంటే చరతి. సంసారమందు నశించేవాడు కాబట్టి ఆ పురుషుడు చరుడు అని చెప్పబడుతున్నాడు. ఈ చరుడు అనేది ఏదైతే ఉందో ఏకో రాశి, ఒక రాశి. అర్థందా? ఏకో రాశి. లోకల్లో ఈ సంసారంలో వేరు వేరు రాశిగా చెయ్యబడిన ఈ 2 పురుషులు అని చెప్పబడతాయి. 2 పురుషులు. వీటి యందు నాశనమయ్యేవాడు చరం. సంసారంలో ఉండి నాశనమయ్యేవాడు చరం. నాశనము కానిది ఏదైతే ఉందో ఇంకొక రాశి చెప్పబడుతున్నాడు. అంటే నాశనం అయ్యేవాడు చరుడు, వాడు వినాశి. అంతే కదా?
నాశనం అయ్యేవాడు. అవినాశి కాదు, వినాశి. అదొక రాశి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి చెప్పాలి కదా, అక్షరుడు అంటే ఎవరు? అపరః పురుషః అక్షరః తద్విపరీతో భగవతో మాయాశక్తి చరాఖ్యస్య పురుషస్య ఉత్పత్తి బీజం. అది చరం అనేది ఒక రాశి, నాశనం అయ్యేవాడు. మరొక పురుషుడు ఏదంటే అక్షరః, అక్షరము. మరొక పురుషుడు ఏదంటే అది అక్షరము. ఆ అక్షరానికి, ఆ అక్షరము విపరీతమై ఉన్న, అంటే విరుద్ధమై ఉన్న, ఆ అక్షరానికి విరుద్ధమైన ఉన్న భగవంతుడి యొక్క, ఆ అక్షరానికి కూడా వేరుగా ఉన్న ఆ భగవంతుడి యొక్క, ఆ అక్షరానికి కూడా విరుద్ధమై ఉన్నట్టే వేరుగా ఉన్న, అది తద్విపరీతం అన్నాడు కదా, అక్షరానికి కూడా వేరుగా ఉన్న భగవంతుడి యొక్క మాయాశక్తిది అక్షరుడు అని చెప్పబడ్డది. ఒక క్షరుడేమో లోకంలో ఉండే సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న పురుషుడు వినాశి, క్షరమయ్యేవాడు. ఇంకొక పురుషుడు భగవంతుడి కంట అది కూడా వేరయ్యుండి భగవంతుడి యొక్క మాయాశక్తి ఏదైతే ఉందో దీనిని ఇక్కడ చరుడు అంటే నాశనం చెందేవాడు. అలాంటి పురుషుణ్ణి పుట్టించడానికి బీజమై ఉంది. అక్షరుడు అంటే చరమైన పురుషుణ్ణి పుట్టించడానికి అక్షరుడు అనేవాడు బీజరూపకంగా ఉన్నాడు. బీజము అలాగే ఇక్కడ చరము. బీజం అంటే అక్షరుడు, చరము అంటే ఇక్కడ వ్యక్తం, అది అవ్యక్తం. అనేక సంసారీ జంతు కామ కర్మాది సంస్కార ఆశ్రయ అక్షర పురుష ఉచ్యతే. అక్షరుడు అంటే మరొకసారి చెప్పండి ఎలాగా అంటే, అనేక సంసారిక జీవులు ఎవరైతే ఉంటారో, అనేక అనే పదం తెలుగులో ఉందిగా, సంసారం అనే పదం తెలుగులో ఉంది కదా, అనేక సంసారిక జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కామ కర్మాది సంస్కారాన్ని, కర్మాదుల యొక్క సంస్కారానికి ఆశ్రయమై ఉంటుంది. అలా ఆశ్రమై ఉండేది ఏదైతే ఉందో వాడిని అక్షర పురుషుడని చెప్పబడింది కదా. మనం చనిపోయిన తర్వాత మన వాసనల యొక్క బీజం ఆయన దగ్గర ఉంటుంది, లేకపోతే కల్పాంతరంలో వాసనల యొక్క జీవుల యొక్క బీజం ఆయన దగ్గర ఉంటుంది, అది అక్షరుడు. క్షరం అంటే వ్యాకృతం అయ్యి మనం ఇప్పుడు బతుకున్నప్పుడు సంసారం అనుభవిస్తున్నాం కదా, నాశనం పుట్టుక, అది క్షరం అని 2 రూపాలుగా చెప్పింది. ఈ 2 భగవంతుడికి వేరు. అయితే భగవంతుడికి దగ్గరగా ఉన్నది ఏంటంటే అక్షరుడు. భగవంతుడికి దగ్గరగా ఉండేది అక్షరుడు, భగవంతుడికి దూరంగా ఉండేది క్షరుడు. ఎందువల్ల భగవంతుడికి అది అక్షరుడు దగ్గరగా అయ్యాడు? భగవంతుడి యొక్క మాయాశక్తి చేత కలిగి ఉన్నది. భగవంతుడి యొక్క మాయాశక్తి అంటే నామరూపాలతో కూడుకున్న వ్యాకృత ప్రపంచం ఏదైతే ఉందో ఆ వ్యాకృత ప్రపంచం కల్పాంతరంలో, ఆ వ్యాకృత ప్రపంచం అవ్యాకృతమే భగవంతుడి యొక్క హృదయంలో బీజరూపకంగా ఉంటుంది. ఇది అక్షరుడు, అది మాయాశక్తి ఆశ్చర్యం ఉంటుంది. కౌతౌ పురుషౌ ఇది, ఆ పురుషుడు ఎవరు? ఈ అక్షరుడు అనే పురుషుడు ఎవరు? ఇది ఆహా స్వయమేవ భగవాన్. ఎందుకు అడుగుతో? స్వయంగా భగవంతుడే చెప్తాడు. స్వయమేవ భగవాన్, భగవంతుడే స్వయంగా చెబుతున్నాడు. ఆ అక్షర పురుషుడు ఎవరు? స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు అంటున్నాడు శంకరాచార్యులు. ఏం చెప్తున్నాడు? చరసర్వాణి భూతాని సమస్తం వికారజాతం ఇత్యర్థః. చరహ అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, చరహ అంటే సర్వాణి భూతాని అని చెప్పాడు. చరసర్వాణి భూతాని అని చెప్పాడు కదా మంత్రంలో. అదే చరహ సర్వాణి భూతాని, చరసర్వాణి భూతాని అని చెప్పాడు. అంటే సమస్త వికారజాతం ఇత్యర్థః. సర్వభూతములు అంటే సర్వ కార్య సమూహమంతయు అని అర్థం. కార్య సమూహమంతయు అంటే నామరూపాలతో కూడుకున్న ఆకాశము మొదలుకొని
పృథివీ వరకు భూతములు, భూతముల చేత పుట్టిన ఓషధులు, ఓషధుల వల్ల పెరుగుతున్న ప్రాణులు, ప్రాణులు అంతా అంటే చర అచరము అంతా, ఇదంతా కార్యజాతం కదా, సమస్తము కార్యజాతం కదా. ఆ కార్యజాతమంతా అని అర్థం. సర్వ ప్రాణులు ఈ రకంగా కార్యజాతంగా సర్వ ప్రాణులు ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని క్షరపురుషుడు అని చెప్పబడుతుంది. నాశనమయ్యే పురుషుడు. సృష్టి అంతా, దృశ్యరాశి అంతా, కనిపించే దృశ్యరాశి అంటే చూచేవాడు నేను కాదనుకోకూడదు, నేను ద్రష్ట అయిపోకూడదు. కనిపించే దృశ్యరాశిలో మన శరీరంతో సహా, నేను, నువ్వు, అది, పెళ్ళం, పిల్లలు, అమ్మ, నాన్న, తాత, ముత్తాత అందరూ కలిపి, అన్ని ఉపాధులు కలిపి సర్వము క్షరపురుషుడు. అర్థమైంది. ఈ రకంగా పరమాత్మకి సోపాధిక రూపమని, నిరుపాధిక రూపమని రెండు రూపాలు ఉన్నాయి. పరమాత్మకి సోపాధిక అంటే ఉపాధితో కూడుకున్న రూపం, ఉపాధి లేని రూపం. సోపాధిక రూపం, నిరుపాధిక రూపం అని పేర్లు ఉన్నారు ఎప్పుడైనా? ఉన్నారా? సోపాధిక రూపం అంటే ఉపాధులతో కూడుకున్నవాడు, నిరుపాధిక రూపం అంటే ఉపాధులు లేనివాడు. రెండు రూపాలు ఉన్నాయి. ఆదిత్యాది విభూతులు మూలకంగా తెలియడం అంటే ఇక్కడ యదాదిత్యగతం తేజో అని చెప్పాడు కదా. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం అని చెప్పాడు కదా. ఇవన్నీ సోపాధిక రూపాలు భగవంతుడికి. ఆదిత్యుడు, సూర్యుడు అంటే ఆదిత్యుడు, చంద్రుడు, ఇవన్నీ భద్రం కర్ణే విష్ణుయామ దేవా, అవి మన సోపాధిక. ఇంద్రమ్మే యమమ్మే వరుణ సృజీ చెప్తాం కదా అది. తర్వాత ఇలావన్నీ శాంతి మంత్రాలు ఉన్నాయి కదా. శాంతి మంత్రాల్లో ఏవైతే వరుణుడు, ఇంద్రుడు, తైత్రీలో వస్తుందండి అది, షన్నో మిత్రశం వరుణ భవత్వర్యమా షమ్న ఇంద్రో బృహస్పతి షమ్నో విష్ణురుక్రమ, వాళ్ళందరూ సోపాధిక రూపాలు. వరుణుడు, రురుక్రముడు అందరూ కూడా సోపాధిక రూపాలు. అందరూ చెప్పాడు మీ అందరూ అనుగ్రహం నాకు కావాలి, జాగ్రత్తగా వినేటట్టు. ఎందుకంటే మీరు అందరికీ ఇంద్రియ దేవతలు కాబట్టి నా ఇంద్రియాలు బాగుండాలి, అది దాని అర్థం. ఈ రకంగా సోపాధిక రూపాలతో ముందు తెలియజేశాడు భగవంతుడు. యదాదిత్యగతం తేజ ఇత్యాదిగా సోపాధిక రూపం. ఏ ఉపాధి సంబంధం లేని స్వాభావిక రూపం, నిరుపాధిక రూపం. ఏ ఉపాధి సంబంధం లేనిది ఏదైతే ఉందో అది స్వాభావిక రూపం, అది నిరుపాధిక రూపం. రెండు, ఏ ఉపాధి సంబంధం లేదో అది స్వభావమైంది. ఏ రకమైన ఉపాధి సంబంధము లేనిది అని స్వభావం. ఆ స్వభావమైన రూపమే నిరుపాధికం. ఓ ఉపాధి సంబంధం లేనిది అదొకటి. రెండు, నిరుపాధిక రూపం. యదాదిత్యగతం తేజాన్ని వర్ణించాడు కదా నా విభూతులని, ఆ విభూతి యోగంలో. ఆ రకంగా అందువలన ఈ విధాలను తెలియజేసి విలక్షణమైన పరమార్థాన్ని, పరమార్థం యొక్క స్వరూపాన్ని గుర్తింపు చేయాలని ఉద్దేశించేత ఇక్కడ క్షరము అక్షరమని విభాగం చేశారు. నిర్గుణోపాసన అంటారు కదా, ఆ నిర్గుణోపాసనే ఇక్కడ నిరుపాధిక స్వరూపం. సగుణ రూపం, నిరుపాధిక రూపం. మొత్తం జ్ఞేయరాశినంతటిని క్షరము అక్షరము అని రెండు రాసుల లోపట అంతర్గత పరచచ్చు. మొత్తం జ్ఞేయరాశి, కనిపించే జ్ఞేయరాశి అంటే దృశ్యరాశి, తెలియబడుతున్న దృశ్యరాశి. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికం. ఆది దైవికం అంతా కూడా సోపాధిక దేవతలరా. ఆది దైవికం దానివల్ల కలిగేవి ఆది భౌతికము, ఆధ్యాత్మికము. అలా తీసుకో, ఇవన్నీ సోపాధికలే. ఉత్కృష్టం అని చెప్పేశాడు యదాదిత్యగతం తేజ అని, అది సోపాధికమని. ఈ మూడు బీజరూపకం ఉన్నప్పుడు నిరుపాధికం. దాన్ని యోగులు లైట్ అంటుంటారు. నిర్గుణోపాసన అండి. శ్రోత్రియులైన వైదికులు హిరణ్యగర్భుడు అంటారు. అర్థందా? ఈ రకంగా క్షరము అక్షరము అని రెండు రాసుల లోపల అంతర్గత పరచడానికి
ఈ రకంగా జ్ఞేయ రాశిలో చూపించాడు. చరం అంటే సమస్త ప్రాణులు, అంటే అన్ని ప్రాణులు అని అర్థం. చరం అంటే జీవ విశిష్టమైన శరీరములని అర్థం. జీవుడితో కూడుకున్న శరీరాలు అని అర్థం. అవి దివ్య శరీరాలు అవ్వచ్చు, భవ్య శరీరాలు అవ్వచ్చు. ఏ శరీరాలైనా జీవ చైతన్యంతో కూడుకున్న శరీరాలు, అంతే కదా. అది ఇక్కడ చరమని చెప్పబడింది. సమస్త ప్రాణులు అంతే కదా, జీవంతో కూడుకున్నవే కదా. అందరి శరీరాలు ఇక్కడ నాశనం అయ్యేవి. అందరి శరీరాలు నాశనం అవుతాయి. చతుర్ముఖ బ్రహ్మ కూడా నాశనం అయిపోతాడు, నెక్స్ట్ ఆంజనేయ స్వామి ఆ పదవి అలంకరిస్తాడు అని చెప్తుంటారు. అందులో ఏ పదవైనా నాశనం చెందేదే. బ్రహ్మాది స్తంభ పర్యంతంగా విభజించబడి ఉన్న సకల ప్రాణుల శరీరము క్షరమే అని చెప్పడం బాగుంది. చరసర్వాణి భూతాని అంటే సర్వభూతములు, అంటే సర్వ ప్రాణులు, అంటే హిరణ్య గర్భుడు మొదలుకొని గడ్డిపోచ వరకు సకల ప్రాణుల యొక్క శరీరము క్షరమే. సకల ప్రాణుల యొక్క శరీరము క్షరమే అంటే నాశనమయ్యేవి, నశించిపోయేవి అని అర్థం. అందువలన ప్రాణులన్నిటికీ క్షరము అని ఇక్కడ భగవంతుడు ఈ రకంగా చెప్పాడు. జీవులందరూ పరమాత్మ అంశే అని పూర్వం చెప్పాడు. జీవులందరూ పరమాత్మ అంశే అని చెప్పాడు. ఇక్కడ క్షరం పేరుతో నాశనం అయ్యేవాడు అని చెప్తున్నాడు. అర్థమైందా ట్విస్ట్? చైతన్య స్వరూపాన్ని లక్ష్యం ఉంచుకొని జీవులందరూ నా పరమాత్మ యొక్క స్వరూపం చెప్పాడు. జీవులకు డొక్కులుగా ఉన్న దేహాదులు ఏవైతే ఉన్నాయో, చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు ఏదైతే ఉన్నాయో సమస్త ప్రాణుల యొక్క ఉపాధులు, దివ్య భవ్య యాతన సమస్త దేహాదులతో కూడుకునే ఏదైతే ఉందో అది నాశనమని అర్థం. ఇప్పుడు ఉపాధిగా ఉన్న శరీరాన్ని లక్ష్యం ఉంచుకొని ప్రాణులన్నీ క్షరమని చెప్పాడు. అక్కడ జీవుని లక్ష్యం ఉంచుకొని నా అంశ అని చెప్పాడు, పరమాత్మే అని చెప్పాడు. ఇప్పుడు ఉపాధితో కూడుకున్న శరీరాన్ని లక్ష్యం ఉంచుకొని ప్రాణులన్నీ క్షరమని చెప్తున్నాడు. అర్థమవుతుందా? క్షరమని చెప్తున్నాడు. మన దేహేంద్రియాదులు శాశ్వతమై ఉండిపోతాయి. దేహేంద్రియాలు అందరూ అంతే అనుకుంటారు కదా, శాశ్వతంగా ఉండిపోతాయనే భావన మనకి ఉంటుంది. ఏమని? ఈ శరీరం లేకపోతే ఇంకొక శరీరం మాత్రం మనకి శాశ్వతంగా ఉంటుంది. శరీరం లేకుండా ఆత్మ ఉండలేదు. ఆత్మకి శరీరం కావాలి. ఈ శరీరం వదిలిపెట్టిందంటే కొత్త శరీరాన్ని సంపాదించడానికి, ఆ శరీరం పోతే కొత్త శరీరం సంపాదించడానికి. దానికి భగవంతుడు కూడా చెప్పాడు, జీర్ణమైపోయిన వస్త్రం ఎలా వదిలిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరిస్తామో, జీర్ణమైపోయిన వస్త్రంతో పాటు ఆ పురుషుడు పోయి కొత్త వస్త్రం ధరించిన వాడు కొత్త పురుషుడు ఎలా రాడో, ఒకే పురుషుడు జీర్ణమైపోయిన వస్త్రాన్ని తీసి కొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తాడో, ఒకే ఆత్మ జీర్ణమైపోయిన శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని పొందుతాడని భగవంతుడు చెప్పాడు. ఆ భావన, మన లౌకిక భావన అన్నీ తీసుకుంటే ఈ శరీరాలు ఏదైతే ఉన్నాయో మొత్తానికి శాశ్వతంగా ఉంటాయి. ఉత్తమ పుణ్యలోకాలు, పుణ్యమైన కర్మలు చేస్తే దివ్యమైన శరీరాలతో ఉంటాం. మిశ్రమ కర్మ చేస్తే మానవ శరీరం, మొత్తానికి శరీరాలు లేకుండా ఉన్న దివ్యమో భవ్యమో ఏదో ఒకటి. ఈ రకంగా శరీరాలతో ఉంటామన్న భావన మనకుంది. ఈ భావన శృతి ఏం చెప్తుందంటే ఇది అవిద్య చేతనే కలిగేది అని చెప్పింది. అజ్ఞానం చేతనే కలిగింది. శరీరం ఎప్పుడు ఉంటుందనేది ఏదైతే ఉన్నదో అది అజ్ఞానము, అవిద్య చేతనే కలిగింది అని చెప్పింది. అయితే లోకంలో శృతిలో చెప్పింది. దాన్ని విచారిస్తే బాగా లోకంలో ఏ ఒక్కరూ శాశ్వతంగా ఉండటం లేదు. లోకంలో చూసినప్పుడు ఏ వస్తువు, ఏ వ్యక్తి, ఎవడు శాశ్వతంగా ఉండట్లేదు. తాతలు ముత్తాతలు శ్రీకృష్ణ భగవాన్ని తీసుకున్న శరీరంతో చూసినప్పుడు వాళ్ళే సరిగ్గా ఉండలేదు. రాముడు తీసుకున్న శరీరంతో చూసుకున్నప్పుడు ఆ శరీరము లేదు. శరీరాలు మాత్రం ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి శాశ్వతంగా ఉండదు. ఈ చరమైన శరీరాన్ని, ఈ చరమైన దేహాన్ని నేను అని తెలుసుకొని విరోచనాదుల వలె అందరూ ప్రవర్తిస్తూ ఉంటారు.
కదా. వాడు కొంచెం ఇంగిత జ్ఞానం ఉండదు. రాముడు ప్రతిసారి అవతరించాడా? జన్మలు ఎత్తుతున్నాడా? యదా యదా హి ధర్మస్య అని ఆయన కంట్రోల్లో ఉంది శరీరం. ఎప్పుడెప్పుడు ధర్మం నష్టం అయిపోతుందో అప్పుడు నేను పుడతాను అని చెప్పాడు. శరీరాలు పొందడం అనేది ఆయన కంట్రోల్లో ఉంది. ఎందువల్ల ఆయనకి జీవత్వ భ్రాంతి లేదు కాబట్టి కంట్రోల్లో ఉంది. మన జీవత్వ భ్రాంతిలో ఉన్నాం కాబట్టి కంట్రోల్ లేదు. ఎప్పుడు పడితే ఎవరు పుడుతుంటే ఎప్పుడు పడితే చచ్చిపోతూ ఉంటాం. ఎందుకు వస్తున్నావు తెలియదు, ఎందుకు పుడుతున్నావు తెలియదు. చావు పుట్టుకల యొక్క మర్మం మనకు తెలియదురా అంటాం. అదొక డైలాగు. కానీ ఆయన తెలిసింది కాబట్టి ఆయనకి ఎప్పుడు ధర్మం నష్టం అయిపోతే నేను పుడతాను అని చెప్పాడు. అది కదా ఉపాధుల్లో తేడా. మొత్తానికి ఏ ఉపాధి అయినా ఉండట్లేదు, వాళ్ళైనా వదిలేయాలి, మనము వదిలేస్తూనే ఉంటాం. ఈ చరమైన శరీరాన్ని నేనని తెలుసుకుని ఎవరైతే విరోచనాదులు ఇలా ఈ రకంగా ఉంటారో అలాంటి వాళ్ళకి వలె మనకి కలిగే అనర్థాన్ని తొలగించడానికి, మనకి కలిగే అనర్థం ఏమిటి? చావు పుట్టుకులే మన స్వరూపము అని అనర్థం. అది అజ్ఞానం, అంతే కదా. చావు పుట్టుకులే మన స్వరూపము, చచ్చేవాళ్ళమే మనము. పుట్టామంటే చావక తప్పదు, పుట్టామంటే ఎలా పెరుగుతున్నామో చావు కూడా అంత కన్ఫర్మ్గా ఉంటుంది అనే అనర్థాన్ని తొలగించడానికి అన్ని ప్రాణులు చరము, నాశనము అని వాక్యంతో వచ్చింది. ఈ వాక్యంతో వచ్చింది. మనుష్య దేహము, మనుషుడి యొక్క శరీరము ఎలా నశించిపోయేదో ఆ రకంగా బ్రహ్మదేవుడి యొక్క శరీరము నశించిపోయేదే. బ్రహ్మదేవుడి యొక్క శరీరము నశించిపోయేదే. అందువల్ల శరీరం అంటే ఒక దినం కాకపోతే మరొక దినం నశించేది అని అర్థం, క్షీణించేది అని అర్థం, నశించేది అని అర్థం. ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా నశించిపోతుంది. ఉన్నంత వరకు ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా నశించిపోతుంది. నాశనం కాకముందు శరీరం ఉన్నంత వరకు ప్రియాప్రియములు, కష్ట సుఖములు, సుఖ దుఃఖములు, కష్ట నష్టములు అనే దెబ్బకి చిక్కు ఉంటుంది. ఇది పోనీ ఉన్నప్పుడు ఏదైనా మంచి ఆశిష్టో దృఢిష్టో బలిష్ట అన్నట్టు ఉందా? ఉన్నంత వరకు ప్రియాప్రియాలనే దెబ్బకి తగిలి ఉంటుంది, లేనప్పుడు పూర్తిగా నశించిపోతుంది. అంతకంటే ఏముంది శరీరం? అంతకంటే ఏం లేదు కదా. అయితే ఇలా ఉన్నంత వరకు ప్రియాప్రియముననే దెబ్బకు చిక్కు ఉండేది ఏదైతే ఉందో దాన్ని, అందువలన దీనిని చరము అనే శబ్దంతో వాడాడు. ఈ దెబ్బతోటైనా తగులుతూ ఉంటుంది. సుఖము దుఃఖము, ప్రియము అప్రియము, ఇష్టము అనిష్టము, ఇంతకంటే ఏముంది జీవితం? ఈ దెబ్బలతో ఉంటుంది. లేకపోతే ఆ ఆటుపోటు లేకపోతే చచ్చిపోతుంది, నశించిపోతుంది అని. ఇది క్షరము యొక్క చరిత్ర. నెక్స్ట్ ఏం చెప్పాలి? అక్షరుడు గురించి చెప్పాలి. కూటస్థ, కూటో రాశి, రాశి ఇవ స్థిత అథవా కూటో మాయా వంచన జింహత కుటిలత ఇది పర్యాయ అనేక మాయాది ప్రకారేణ స్థిత కూటస్థ సంసార బీజాంత్యాత్ నాక్షరతి ఇది అక్షర ఉచ్యతే. నన్ను అక్షరం అర్థమైందా? ఇప్పుడు అక్షరం అంటే చెప్తున్నాడు. అవి సోపాధిక ఉపాధులు, క్షరము నశించేది. చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని మనిషి వరకు, లేకపోతే గడ్డిపోచ వరకు ఇదే తంతు. వైదికులు చెప్పిన హిరణ్య గర్భుడితో సహా అంతా నశించిపోయేది. ఇప్పుడు అక్షరుడు అంటే ఏమిటి అని చెప్తున్నాడు. కూటస్థోక్షర ఉచ్యతే అన్నాడు కదా. కూటస్థుడు అక్షరుడు అని చెప్పబడుతున్నాడు. అక్షరుడు అంటే కూటస్థుడు. అంటే కూటస్థుడు ముందు తెలియాలి కదా మనకి. కూటస్థ అబ్దం తెలిస్తే అప్పుడు అక్షరం గురించి తర్వాత చెప్తాం. కూటస్థ అంటే కూటస్థుడు అని అర్థం. కూటో రాశి, కూటము అంటే కూటో రాశి, కూటము అంటే రాశి అని అర్థం. కూటము అంటే రాశి, బియ్యపు రాశి, గోధుమ రాశి, పప్పు రాశి అంటాం కదా.
కూటం అంటే రాశి. రాశి ఇవ స్థిత అని అర్థం. రాశి వలె ఉండేది. రాశి అని కానీ అలా కూటంలాగా రాశిలో ఉందని మనం మళ్ళీ మీకు వచ్చేస్తుందని భావం. ఆ భావాన్ని భేదించడానికి రాశి వలె ఉండేది. రాశి ఇవ స్థిత, రాశి వలె ఉండేది. అథవా లేక కూటో, కూటం అంటే ఇంకో అర్థం చెప్తున్నాడు. మాయా ఒకటి, వంచన రెండు, జిహ్మత మూడు, కుటిలత నాలుగు, ఇది పర్యాయ. ఇవన్నీ పర్యాయ పదాలు. ఇవన్నీ కూటం అంటే ఇది, అంతే కదా. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వాదన అనుకున్నాను, మధ్యలో ఇంకోటి ఉంటా. నీకు తెలుసు కదా అంతా. అరే అది మేము మాట్లాడకుండా అలా ఉంటావేంటరా ఒక కూటంలాగా అంటే అర్థం ఏంటి? ఆ మా ఏంట్రా చెప్పొచ్చు కదా, నేను చెప్పింది కరెక్టా కాదు నువ్వు చెప్పొచ్చు కదా అంటాం కదా. ముందు తెలిసిన వాడిని వాడు చెప్పచ్చేయకుండా ఇద్దరిని అలా చూస్తున్నాను అనుకో, ఎవడితో మాట్లాడితే ఎవడు నా మీద పడిపోతాడని. తెలిసి కూడా మాట్లాడిపోతే ఏంట్రా మాయ, తెలుసుకోవాలి కదా అని దానిని మాయ కపటవాచకం. ఆ కూటం యందు ఆ పురుషుడికి ఈ విపరీత భావన ఏదైతే చేస్తామో దాన్ని కూటము మాయ అని అంటాం. మాయ, వంచన, కుటిలత, జిహ్మత ఇవన్నీ పర్యాయ పదాలు. కూట శబ్దానికి డైరెక్ట్ అర్థం ఏంటంటే కపటవాచకము. కపటవాచకము మనసులో ఉన్నది ఉన్నట్టుగా ఉండదు, కపటంతో కూడుకొని మాట్లాడుతూ ఉంటుంది. దీనిని కూటము అంటారు. మొత్తానికి మాయ. అనేక మాయాది ప్రకారేణ స్థిత కూటస్థ. ఈ రకంగా మాయా, వంచన ఇత్యాది అనేక ప్రకారాలుగా ఉండేదే కూటస్థము కదా. మాయతో ఉన్నది స్థ అంటే ఉండడం, కూటం అంటే మాయ, మాయతో ఉండేది, లేకపోతే వంచనతో ఉండేది, మర్మంతో ఉండేది, కపటంతో ఉండేది అని అర్థం అని చెప్పారు శంకరాచార్యులు. చెప్పి సంసార బీజానం త్యాత్ నా క్షరతి ఇది అక్షరోచ్యతే. ఎందుకంటే సంసార బీజము అనంతమై ఉండడం చేత. సంసార బీజం అంటే ఈ జన్మలోది కాదు, అనేక జన్మల యొక్క వాసనలు ఏవైతే ఉన్నా అన్ని వాసనలు అది బీజ రూపంలో అనేకంగా ఉండడం చేత అది నాశనమయ్యేది కాదు, నాశనమయ్యేది కాదు. కావున అది అక్షర పురుషుడని చెప్పబడింది. బాగుందా, అర్థమైందా? అనేక జన్మల నుంచి వాసనలు ఏవైతే ఉన్నాయో, నేను జీవుణ్ణి, నేను దుఃఖిని, అధముణ్ణి, చెడ్డవాడిని, మంచివాడిని, పుణ్యాత్ముడిని, పాపాత్ముడిని, ఎన్నెన్ని రకాలు ఉన్నాయి, ఎన్నెన్ని ఆలోచనలు ఉన్నాయో. నాకు అమ్మాయి నచ్చింది, నేను ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటాను, ఇవన్నీ ఎన్ని ఉంటాయి కదా. నా భర్త మంచివాడు, నా భార్య మంచివాడు, నా భార్య లేకపోతే ఉండాలి, నా పిల్లలు అయితే చాలా మంచివాళ్ళు, నేను చచ్చినా కాల్చి పారీరు, నాకు తద్దినాలు పెడతారు, మాసిక, ఇవే ఆలోచనలు కదా. సంసారాలు ఏముంటాయి? ఇంత డబ్బు, ఇంత ఐశ్వర్యం, ఇన్ని ఉంటాయి కదా. ఇన్ని రకాలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలు, ఆ ఆలోచనలు అవన్నీ కూడా సమసిపోయేవి కాదు, నాశనమయ్యేవి కాదు. అవన్నీ బీజరూపకంగా ఉండేది ఏదైతే ఉంటుందో అదే అక్షర పురుషుడని చెప్పబడింది. బాగుందా? అక్షర పురుషుని చెప్పింది. కూటస్థోక్షర ఉచ్యతే అంటే కూటస్థమైన దానిని అక్షరం అంటారు. అంటే బ్రహ్మాది స్తంభ పర్యంతంగా వివిధ రకాలుగా నామరూపాలతో ఏదైతే విభజించబడి ఉందో ఈ జగత్తు వ్యాకృతమని చెప్పబడుతుంది. ఇంకో భాషలో చెప్తున్నాను, వ్యాకృతమని చెప్పబడుతుంది. ఈ జగత్తు ఉన్నంతకాలము, జగత్తులో ఈ జగత్తు కూడా ఉన్నంతకాలము తన విలాసాన్ని చూపిస్తూ ఉంటుంది. జగత్తు తన విలాసం అంటే ఋతువులతోటి, వర్షాకాలం నుండి ఉరుములు, వర్షం, అది వర్షం కోసం ఎదురు చూసే కాలం ఎండాకాలం. చలికాలం వస్తే ఎంత వెచ్చగా ఉంది, హాయిగా ఉంది, చల్లగా అని. కాలాలతో పాటు మనకి అలా మెరిపిస్తుంటుంది జగత్తు. ఋతువులతోటి, పండగలతోటి, పబ్బాలతోటి, పుణ్యమైన కాలం అని కదా, మూఢమైన సమయం అని కదా, ముహూర్తాలు లేవని. కాలం అంతకంటే ఏముందిరా కాలం. అలా జగత్తు ఎప్పుడు కూడా ఉన్నంతకాలం విలాసాన్ని చూపిస్తూ ఉంటుంది. అలా విలాసాన్ని చూపిస్తూ చివరికి ఏం తీసుకెళ్తుంది? ప్రళయంలో తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడు మూఢం
లేకపోతే ముహూర్తాల టైము, లేకపోతే ఋతువులు, ఇదే కదా కాలం అలాగే వెళ్ళబుస్తుంది కదా. ఆదివారం పోక తప్పదు, సోమవారం రాక తప్పదు. సోమవారం వచ్చిందంటే మళ్ళీ సోమవారం రాదా, మళ్ళీ వస్తుంది. చూసిందే మళ్ళీ కొత్త సోమవారం కాలం. ఇలా జగత్తు ప్రళయమందు ఆ రకంగా తీసుకుపోతూ ఉంటుంది. అందులో ఈ రకంగా జగత్తు ఉన్నంత కాలము తన విలాసాన్ని చూపిస్తూ చివరికి ప్రళయమందు ఒకానొక రూపంలో సూక్ష్మ రూపకంగా పొందుతుంది. స్థూలంగా ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా భేషజాన్ని చూపిస్తుంది, విస్తృతాన్ని విశ్వరూపాన్ని చూపిస్తుంది. ప్రళయంలో అది సూక్ష్మ రూపకంగా ఉంటుంది. జగత్తు సూక్ష్మ రూపకంగా ఉంటుంది. దీనిని అవ్యాకృతము అని అంటాం. ఏదైతే నానా నామరూపాలతో కూడుకుంటుందో అది వ్యాకృతం అంటాం. బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు, నువ్వు నేను అందరం, ఇది వ్యాకృతం. అవ్యాకృతం అంటే ఇది. మట్టి ముద్దకి మట్టితో కూడుకున్న, మట్టి చేత అయిన కుండ, బాణ, పిడత, ముంత, ఇన్ని రకాలు ఉంటాయి కదా. ఇత్యాదిగా వేరు రకరకాల నామరూపాల యొక్క ఆ కర్మల చేత తయారైన వస్తువు ఏదైతుందో అది పదార్థముల కంటే హెచ్చు తగ్గు ఉంటుంది. అందులో కుండ, బాణ, పిడత అవన్నీ ఏవైతే ఉన్నాయో మట్టి ముద్దగా ఉన్నప్పుడు అవ్యాకృతము. కుండ, బాణ, పిడత వాటిలో హెచ్చు తగ్గులు ఉన్నా అవన్నీ వ్యాకృతము. అవ్యాకృతము, వ్యాకృతము ఈ రెండే ఉన్నాయి ఇలాగే జగత్తులో, అంతే కదా. ఈ రెండే ఉన్నాయి. జగత్తు అంటే ప్రపంచము ఏదైతే ఉందో ఈ విశ్వము ఈ రెండు రూపాలు క్రమంగా ధరిస్తూ ఉంటుంది. వ్యాకృతము, అవ్యాకృతము ఈ రెండు రూపాలని ధరిస్తూ ఉంటుంది. ఎంతవరకు ఈ జగత్తు, ఈ ప్రపంచము, ఈ విశ్వము ఇలాగే స్థూల సూక్ష్మ రూపాన్ని పొందుతూనే ఉంటుందో అంతవరకు దీనికి నాశనం లేదు. స్థూల సూక్ష్మ రూపాలు పొందడమే, అంతకంటే దానికి నాశనం లేదు. ఈ జగత్తుకి నాశనం చేయలేము. వస్తుతత్వం రూపాంతరాన్ని పొందుతూ ఉంటుందే తప్ప వినాశనం మాత్రము ఎప్పుడూ పొందదు. రూపాంతరం పొందుతుంది. దాని తత్వం ఏంటి? ఆ వస్తుతత్వం, జగత్తు యొక్క వస్తుతత్వం రూపాంతరం పొందుతూ ఉంటుంది, కానీ నాశనం మాత్రం చెందదు. రూపాంతరం పొంది సూక్ష్మం అయిపోతుంది. సూక్ష్మం నుంచే మళ్ళీ స్థూలం అవుతూ ఉంటుంది. ఈ రకంగా నాశనం ఉండదు అనేది భౌతిక శాస్త్రజ్ఞులు దీనిని చెబుతారు. ఇంతవరకు వాళ్ళు చెప్పింది సత్యం, నిజం, అబద్ధం లేదు కదా, క్లియర్ కదా అది. ఈ రకంగా భౌతిక శాస్త్రం చెప్తారు. జీవులు అనుభవించే జనన మరణాలు ఏవైతే ఉన్నాయో ఈ జీవులు అనుభవించే జనన మరణాలు కూడా దీని చేతనే తెలియాలి. అందులోనే దూరిపోతుంది కదా. జీవుల యొక్క జన్మ మరణాలు కూడా దీనిలాగే తీసుకోవాలి. వ్యాకృతము, అవ్యాకృతము. అర్థమైందా? జగత్తు గురించి చెప్పేశాం. జీవుల మరణాలు కూడా, జీవుల జన్మ మరణాలు కూడా ఈ రకంగా తెలియాలి. శరీరము రూపాంతరం పొందిన, లేక జీవుడు ఇంకొక శరీరాన్ని పొందిన, శరీరము బాల్యము, యవ్వనము, కౌమారము, ముసలితనము అంటే వృద్ధాప్యము, క్షీణదశ ఇలా రూపాంతరం పొందిన, లేక ఈ శరీరాన్ని వదిలిపెట్టి జీవుడు ఇంకొక శరీరాన్ని పొందిన, జీవుడు నిజంగా ఏ జనన మరణాలు పొందడం లేదు. శరీరాలు రూపాంతరం చెందుతుందో ఇంకో శరీరం వస్తుంది. అదే కదా స్టోరీ మాత్రం, అదే కదా. శరీరం రూపాంతరం చెందుతుంది, పడిపోతుంది, సస్తుంది, శరీరం ఇంకోటి వస్తుంది. మొత్తానికి శరీరం రావడం పోవడం అనేది జరుగుతుంది, రూపాంతరం పొందడం చూస్తుంది. జీవుడికి మాత్రం ఆ రూపాంతరం లేదు, వాడు చావడం లేదు కదా. చచ్చేది శరీరం పోతుంది, కొత్త శరీరం వస్తుంది. ఈ రకంగా అయినా శరీరమే తాను ఈ రకంగా ఉంటే, అయినా ఈ శరీరమే తాను అని భావించిన వాడు మూర్ఖులు అని చెబుతారు. అందుకే జనన మరణాలు వాళ్ళు అవుతాయి,
జన్మ మరణాలతో కూడుకున్న వాళ్ళమి అని తెలుసుకుంటున్నారు. నేను స్వస్థానా బతుకుతున్నాను, లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే కనీసం మా ఆవిడ నాతో ఇంతకాలం సంసారం చేసింది, దానికైనా ఉంటుంది కదా, నా తర్వాత పెన్షన్ కదా. ఈ రకంగా కన్ఫర్మ్ అయిపోతాడు చావు పుట్టుకలు ఇవన్నీ. జీవులు మరణించిన తర్వాత ఏమవుతారు? జీవులకు మరణం ఉందా అంటే మరణం లేదని చెప్పాం. శరీరాలు మార్పు, తర్వాత శరీరం ఇంకో శరీరం పొందడమే. అదే జన్మ మరణం అని తీసుకుంటున్నాను తప్ప నిజంగా జీవుడికి మరణం లేదు, జన్మ లేదు అని చెప్పాం. అయితే జీవులు మరణించిన తర్వాత ఏమవుతారు? వాళ్ళు జీవుడు పోయిన తర్వాత, శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత జీవుడు ఏమవుతాడు అనేది లౌకిక దృష్టిలో పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న అడిగితే పాయింట్ బ్లాక్, చెప్పలేరు, తెలియదు. అయితే బాగానే ఉందా? అయితే ఇక్కడ జాగ్రత్తలో అంటే మెలకువలో, జాగ్రత్త అంటే మెలకువ యందు వ్యవహారమంతా చేసిన తరువాత సుషుప్తి యందు మనం ఏ రకమైన ఏ ఒక్క వైయక్తికమైన అనుభవం అంటే వ్యక్తిగతమైన అనుభవం లేకుండా ఏకీభూతులవి ఉంటున్నాం కదా. మరణం తర్వాత ఈ జీవుడు ఏమవుతాడు అని కదా ఇప్పుడు ప్రశ్న. ఇంతవరకు మనం చెప్పింది, వాళ్ళు చెప్పింది, భౌతిక దృష్టితో చెప్పింది సరి అయిపోయింది. ఆత్మ అనేది దానికి చావు లేదు, పుట్టుక లేదు, ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు, శరీరం మారుతుంటే కొత్త శరీరం వస్తుందని వైదికులు కూడా ఒప్పుకున్నారు. లౌకిక దృష్టిని చెప్పేశాం, భౌతికులు ఇలా చెప్తారని. వైదికుల దృష్టి చెప్పాం, జీవుడు సత్యం, శరీరం పోతూ ఉంటుందని. ఈ శరీరం పోయినా పర్లేదు, నాకు ఆ సుత్తమ లోకాలు కావాలని జీవుడు సత్యం అని అక్కడ